దేవనామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 18వ తేదీ 2026 సంవత్సరము శనివారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము పాపమును అసహ్యించుకుని వారముగాను ప్రభు అయిన యేసు క్రీస్తునందు భయము భక్తి కలిగి వాక్యానుసారముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమెన్. ఈ అధ్యాయములో ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత భయంకరమైన పాపము, దావీదు కుటుంబంలో జరిగిన ఘోర అవమానము కనిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే దావీదు కుమారుడగు అమ్నోను, ఈ దావీదుకు అనేక మంది కుమారులు ఉన్నారు. అయితే కుమారులందరిలో జ్యేష్ఠుడు అమ్నోను, రాజ్యమునకు సింహాసనమునకు వారసుడు. అయితే అతడు ఈ పాపము చేసి ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత విచారమో కదా. అయితే ఈ అమ్నోను తనకు వరుసకు సహోదరి అయ్యే తామారును మోహించాడు. అతడు ఈ విషయముల గురించి ఆలోచించి ఏమీ చేయలేక చిక్కిపోతూ ఉన్నాడు. అయితే అతనికి ఎంతో కపటము కలిగిన ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఒక కపటమైన ఆలోచన తెలియజేశాడు. ఆ ఆలోచన చొప్పున అతడు రోగిగా వేషము వేసుకొని సమస్తమును జరిగించగా, మెటుకు అతని అభ్యర్థన ప్రకారము అతని తండ్రి అయిన దావీదు తామారును అతనికి వంట చేసి పెట్టడానికి పంపించాడు. అయితే ఆమె ఎంతో ప్రేమతో సహోదరుడని ఆమె వంట చేసి పెడుతూ ఉండగా, అతడు ఆలోచించిన క్రూరమైన ఆలోచన చొప్పున అతడు సమస్తమును జరిగించాడు. ఎప్పుడైతే అతడు పాపము చేశాడో అప్పటి వరకు అతనికి ఆమెపై ఉన్న ఆ ఆలోచన సంపూర్ణముగా మారిపోయి అది ద్వేషంగా మారింది అని వాక్యం సెలవిస్తూ ఉంది. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ అధ్యాయం 15వ వచనం చూస్తే, అమ్నోను ఇలాగు చేసిన తర్వాత, అనగా ఆమెను చెరిచిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టింది అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, అంతవరకు ఆమెను ప్రేమించినంతకంటే ఎంత విచారమో చూడండి. ప్రియ సహోదరుడా సహోదరి, ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపము చేస్తాడో అతని ప్రవర్తన అతనికే వెక్కసమగుతుంది. అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే పాపము చేశాడో ఆ గిల్ట్ ఫీలింగ్, ఆ మనస్సాక్షి గద్దించి అతనికి నెమ్మది లేకుండా చేస్తుంది. అప్పటి వరకు దేనిని ఆశించి అతడు పరుగెట్టాడో అది తన చేదును కనపరిచినప్పుడు అతడు దానిని వెనక పరిగెట్టడం కాదు, ఇప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్, ఆత్మన్యూనతా భావము, ఆ యొక్క పాప భావము అతనిని వెంటాడుతూ ఉంటుంది. అందుకనే దావీదు అంటున్నాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అంటున్నాడు. అతడు పశ్చాత్తాపపడుతూ. ప్రియ సహోదరుడా సహోదరి, పాపమునకున్న భయంకరమైన లక్షణం ఏమిటంటే, చేసే వరకు అది ఆకర్షిస్తుంది, చేసిన తర్వాత తరుముతుంది. చేసే వరకు తన వైపు నిన్ను ఆకర్షించుకుంటుంది, చేసిన తర్వాత నిన్ను నెమ్మది లేకుండా తరుముచు క్రూర మృగము తరిమినట్లుగా తరుముతుంది. ఇక్కడ జరిగింది అదే. అప్పటి వరకు ఎంతగా అతడు ఆమెను కోరుకున్నాడో ఇప్పుడు ఆమెను ద్వేషిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం చూస్తే, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు వరకు
ఆమె ఎడల ఎంతో ప్రేమను కలిగి ఉన్న ఈ వ్యక్తి అమ్నోను ఇప్పుడు ఆమెను ద్వేషిస్తూ ఉన్నాడు. పాపము చేశాడు, ఇక ద్వేషం మొదలైంది. చూడండి, ఏదెను వనములో అప్పటి వరకు హవ్వమ్మ గారిని ప్రేమించిన ఆదాము, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నాలో నుండి తీయబడింది నారీ అని గీతములు పాడినవాడు, కవిత్వములు రాసినవాడు, ఇప్పుడు పాపము చేసినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు కలుగజేసిన ఈ స్త్రీ అని వేరు చేసి మాట్లాడుతున్నాడు. అప్పుడు వరకున్న ప్రేమ చోటలో, అప్పటి వరకున్న ప్రేమ స్థానంలో ఇప్పుడు ద్వేషం వచ్చింది. అప్పటి వరకు మేము అని మాట్లాడినవాడు ఇప్పుడు నీవు కలుగు చేసిన ఈ స్త్రీ అని వేరు చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అకాను కూడా చూడండి, తన భార్య విడల కొరకే అతడు దొంగిలాడు. శపితమైన దానిని తీసుకుని వచ్చి తన డేరాలో దాచిపెట్టుకున్నాడు. ఎప్పుడైతే పాపము బయటపడిందో అతని మీద అతనికి అసహ్యం వేసింది. అందుకనే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. ఏమవుతుందండి? భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగుతుంది. ఇంకా వేరే వాళ్ళు వచ్చి శిక్ష వేయాల్సిన అవసరం లేదు. వాని ప్రవర్తనే వానికి శిక్షగా మారిపోతుంది. ఆ తర్వాత మాట మనం చదివితే, మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చును. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపమునకున్న లక్షణము అటువంటిది. యేసు క్రీస్తు ప్రభువారిని అమ్మే వరకు ఇస్కరియోతు యోధా మనస్సు ఆగలేదు. ఆ సమయము కొరకు, ప్రభు అయిన యేసు ఒంటరిగా దొరికే సమయము కొరకు అతడు కనిపెట్టుచూ ఉన్నాడు. ఏ క్షణాన దొరుకుతాడో అప్పగించేద్దాం అనుకుంటూ ఉన్నాడు. ఎంత విచారమో కదా! ఎప్పుడైతే అప్పగించాడో, ఎప్పుడైతే ప్రభువుకు శిక్ష పడిందో, అతడు ఎంతో దుఃఖపడి అతని మీద అతనికే అసహ్యమయ్యి తన ఆత్మను, తన శరీరమును చంపుకున్నాడు. అతని మార్గము అతనికే వెక్కసమయ్యింది. భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగును. రాజైన సౌలు కూడా బెన్యామీను గోత్రములో, చివరి గోత్రంలో, ఎన్నికలేని కుటుంబంలో, ఎన్నికలేని గోత్రములో నుండి, చివరి గోత్రములో నుండి దేవుడు పిలిచి ఇశ్రాయేలీయులకు శిరస్సుగా చేసి ఘనమైన స్థితినిచ్చి ఉన్నత స్థితిలో నిలవబెట్టి ఇశ్రాయేలీయుల చరిత్రలో మొట్టమొదటి రాజుగా అతనిని చేస్తే, అతడు దేవునిని విసర్జించాడు. దేవుని మాటను పట్టించుకోలేదు. తనకు నచ్చినట్టు చేశాడు. ప్రేమించాల్సిన వాడు కబళించటానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఎంతో ప్రేమించి సింహాసనం ఇస్తే దేవునినే పక్కన పెట్టి దేవుని కంటే అధికముగా సింహాసనమును ప్రేమించాడు. అతడు చేసిన పాపములన్నీ అతనిని తరుముచు గిల్బోవ పర్వతం మీదకి తోడుకొని పోగా ఇశ్రాయేలీయులు తరుముచు ఉన్నారు. వారి విల్లులు, వారి బాణములు అతనిని గాయపరుస్తూ ఉన్నాయి. అతని కళ్ళెదుటే అతని కుమారులు చనిపోయారు. అతని ప్రాణము మీద అతనికే వెక్కసమయ్యింది. అందుకని అతని ఈటె మీద అతడు పడి చనిపోయాడు అని 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగుతుంది. పాపం చేసినంత వరకు బాగుంటుంది. దానిని చేసినంత వరకు బాగుంటుంది. తర్వాత అదే పాపము చేసిన వానిని చేస్తుంది. ఆ ఫలము తినేటంత వరకు ఏదెను వనములో వారికి బాగానే ఉంది. ఫలం తిన్న తర్వాత భయం పట్టుకుంది. అప్పటి వరకు ప్రభు ఎప్పుడు వస్తాడా, ప్రభు స్వరం ఎప్పుడు వినబడుతుందా అని ఆఫీస్ నుంచి వచ్చే తల్లిదండ్రుల కొరకు, ఎప్పుడో ఊరు వెళ్ళి చాలా రోజుల తర్వాత వస్తున్న తల్లిదండ్రుల కొరకు పిల్లలు ఎదురు చూచినట్లుగా, చిన్నపిల్లలు పరుగున గుమ్మములోనికి పరుగెట్టుకుని వెళ్ళి తమ తల్లిదండ్రులను, ప్రియులైన వారిని హత్తుకొనినట్లుగా, ఏదెను వనములో ఆదాము అవ్వలు ప్రతి దినము సాయంకాలమున ఉల్లాసముతో ప్రభు స్వరము విని ఆయన యొద్దకు పరుగిడుచూ వచ్చిన ఆదాము అవ్వలు ఇప్పుడు ప్రభు స్వరము విని గడగడ వణుకుచూ చెట్టు వెనుక దాగి ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? భక్తి విడిచిన వాని మార్గము వానికి వెక్కసమగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము ఎంత భయంకరమైనదంటే అది పాపము చేసిన వానికి నెమ్మది లేకుండా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు పాపము చేసి నెమ్మదిగా ఉన్న వ్యక్తి ఒక్కడిని మనం చూడలేము. కయీను తన కోపము కొద్దీ తన
తమ్ముడిని చంపేశాడు కోపం అణుచుకోలేక. ఆ తర్వాత అతనికి నెమ్మదుందా? దేశదిమ్మరి అవ్వలేదా? నెమ్మది లేని పరిస్థితుల్లో అతడు తన జీవితకాలం అంతా గడిపాడు. ప్రియ సహోదరుడా సహోదరి, భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగుతుంది. ఇప్పుడు అమ్నోను దృష్టిలో అప్పటి వరకు ఎంతో సుందరవతిగా, అపురూపమైన దానిగా, ప్రపంచంలో తాను ఎన్నడూ చూడని సౌందర్యవంతురాలుగా ఈ తామారు కనబడింది. ఎప్పుడైతే పాపము చేశాడో ఆమె ఎడల అసహ్యం పుట్టింది. భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగుతుంది. కాబట్టి పాపమును అసహ్యించుకుని భక్తి గలవారముగా జీవిస్తూ మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును అని వాక్యము సెలవిచ్చిన రీతిగా మంచి స్వభావముతో సంతోషభరితమైన జీవితాన్ని గడిపే కృప దేవుడు ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, అప్పటి వరకు అమ్నోను ప్రభువా తామారు ఏళ్ల ఉన్న ఉద్దేశము ఒకటి, ఇప్పుడు ఆమెను అసహ్యించుకుని ప్రభువా ఆమెను బయటకు నెట్టేయండి అంటూ ఉన్నాడు. ఆమెను తన ఇంటిలోనికి తీసుకురావడానికి వేషము వేసినవాడు ఇప్పుడు ఆమె పట్ల అసహ్యాన్ని, తన పట్ల తనకే అసహ్యాన్ని కలిగే పరిస్థితిలో ఉన్నాడు. అవును ప్రభువా, భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగుతుందని, ప్రభువా పాపము బహుభయంకరమైనదని, భక్తి అనేది క్షేమకరమైనదని ప్రభువా మేము ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. ఇంకా నిప్పుతో చెలగాటమాడినట్లుగా ఎవరైతే పాపముతో చెలగాటమాడుతూ ఉన్నారో, దానిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారో, దాని వెనుక పరిగెడుచూ ఉన్నారో, ప్రభువా బహు భయము కలిగి భక్తి కలిగి ప్రభువా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమవుతుంది. మంచి వాని స్వభావము వానికే సంతోషమిస్తుంది. కాబట్టి మంచి స్వభావము కలిగి మంచివారముగా, నీ దృష్టిలో మంచివారముగా, యథార్థమైన వారముగా, పరిశుద్ధమైన వారముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా, వాక్యానుసారమైన జీవితము కలిగిన వారముగా జీవించి ప్రభువా తద్వారా సంతోషమును పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. చాలామంది భక్తి విడిచి మా జీవితాల్లో ఎందుకు సంతోషము కలగటం లేదని ప్రశ్నించేవారు ఉన్నారు. ప్రభువా లోపము వారిలో ఉన్నదని, భక్తి విడిచటం ద్వారానే వారికి సంతోషము లేదని, వారి జీవితము వారికే వెక్కసమైందని, వారి కుటుంబములు వారి ప్రవర్తన వారికే వెక్కసమైందని, అదంతా పాపము ద్వారా, భక్తి లేని జీవితం ద్వారా కలుగుతుందని వారు ఎరిగిన వారే ప్రభువా భక్తిహీనతను విడిచిపెట్టి భయభక్తులతో మంచివారిగా జీవించే కృప దయచేయండి. మెటుకు నీ యందు భయభక్తులు కలిగి వర్ధిల్లే కృప, సంతోషకరమైన జీవితాన్ని, ఎందుకనగా గొర్రెలకు జీవం కలుగుటకున్నది సమృద్ధిగా కలుగుటకును మీరు వచ్చారు గనక సమృద్ధి జీవాన్ని అనుభవించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.